ముందస్తు రోగ నిర్ధారణ ద్వారా రేడియేషన్ చికిత్స ద్వారా క్యాన్సర్కు చికిత్స చేయవచ్చునని అపోలో హాస్పిటల్స్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కె శిల్పారెడ్డి తెలిపారు. ఈ చికిత్సకు నల్గొండలో మంజీరా హాస్పిటల్స్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. నల్గొండ పట్టణంలోని బోయవాడలో డాక్టర్ హిమవంతరెడ్డి ఓల్డ్ హోమియో క్లినిక్లో ఏర్పాటు చేసిన మంజీరా హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ క్లినిక్ సెంటర్ను ప్రారంభించారు. ఈ క్యాన్సర్ చికిత్సలు ప్రతి నెల 2వ మరియు 4వ గురువారాల్లో అందుబాటులో ఉంటాయి. మూత్రాశయ క్యాన్సర్ సమస్యలతో పాటు పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ సమస్యలు మరియు ఇనాపరబుల్ క్యాన్సర్ సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కె శిల్పారెడ్డి మాట్లాడుతూ, ముందస్తు రోగ నిర్ధారణ ద్వారా రేడియేషన్ చికిత్సతో క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్స చేయవచ్చని తెలిపారు. ఈ చికిత్సలను నల్గొండలోని మంజీరా హాస్పిటల్స్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తు రోగ నిర్ధారణ సాధ్యమవుతుందని సూచించారు. నల్గొండ పట్టణంలోని బోయవాడలో డాక్టర్ హిమవంతరెడ్డి ఓల్డ్ హోమియో క్లినిక్లో మంజీరా హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ క్లినిక్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్యాన్సర్ చికిత్సలు ప్రతి నెల 2వ మరియు 4వ గురువారాల్లో అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అపాయింట్మెంట్ కోసం 9848274427 ఫోన్ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె శిల్పారెడ్డి, రేడియేషన్ క్యాన్సర్ నిపుణత నా ప్రావీణ్యము. ఇవాళ మనం నల్గొండలో వచ్చే వారం అంటే 26 ఫిబ్రవరికి మనం ప్యాప్స్మియర్ ద్వారా స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ ప్యాప్స్మియర్ అనేది ప్రతి ఆడవారికి 25 సంవత్సరాల పైన ఉన్న ఆడవాళ్ళందరికీ కూడాను నేను విన్నపం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మనము 3 సంవత్సరాలకు ఒకసారన్నా ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఒకవేళ ఏమన్నా గర్భసంచి క్యాన్సర్ అలాంటిది ఏమైనా ఉంటే కనుక అది ముందస్తుగానే మనం గ్రహించి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లేకుండా సింపుల్గా రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఎర్లీ స్టేజెస్లో దాన్ని కనుక్కొని మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎర్లీ డిటెక్షన్ అంటే ముందస్తుగా ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని గ్రహించడం వల్ల మనం దాన్ని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా క్యూర్ అయిపోయి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా లాంజివిటీ అంటే ఎక్కువ రోజులు ఎటువంటి క్యాన్సర్కి సంబంధించిన బాధలు లేకుండా మనం మంచిగా ఉండవచ్చు. కాబట్టి ఈ ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని మేము నల్గొండలో మంజీరా క్లినిక్ ద్వారా వీఆర్ బిగినింగ్ ఇక్కడ నల్గొండలో చేయడం జరుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, డేటు 26 ఫిబ్రవరి గురువారం. అండ్ అదే కాకుండా ఇది వరల్డ్ క్యాన్సర్ డే అనేది మొన్న ఫిబ్రవరి 4th రోజు. ఈ సంవత్సరానికి థీమ్ ఏంటంటే అందరికీ కూడా సమానంగా ఉండే మెడికల్ వాటిని మేము ప్రవేశపెట్టడానికి. అందుకని ఇక్కడ కూడా మేము ఈ క్యాంప్ అనేది చేయడము, క్యాన్సర్ గురించి అవేర్నెస్ అనేది పెంచడం అనేది జరుగుతుంది. సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్ ట్రీట్మెంట్స్, సర్జరీస్ తర్వాత కూడా ఏదైనా చిన్న చిన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్
క్యూర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆఫ్ రేడియేషన్ అనేవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రేడియేషన్ ద్వారా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ దీని గురించి మీరు తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. నల్గొండలో మా క్లినిక్ అనేది ప్రతి 2 వారాలకు ఒకసారి, రెండోది ఇంకా 4వ గురువారం ఉంటుంది. సో మంజీరా క్లినిక్స్కి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఏదైతే ఉందో ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది మేము అపోలో DRDO ద్వారా ఇక్కడ మంజీరా క్లినిక్స్లో వీఆర్ డూయింగ్ దిస్. అండ్ దిస్ ఇస్ ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. సో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 25 సంవత్సరాల పైన ఉన్న ఆడవారందరూ క్లినిక్కి వచ్చి ఈ క్యాంప్ని మంచిగా వినియోగించుకుంటే ఎర్లీ డిటెక్షన్ అంటే ముందస్తుగా గ్రహించడం, ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే గ్రహించడం అనేది జరిగితే దానికి మనం పూర్తిగా ట్రీట్మెంట్ అనేది సింపుల్ ట్రీట్మెంట్స్, పెద్ద ట్రీట్మెంట్లు అవసరం లేకుండా చిన్నగా సింపుల్ ట్రీట్మెంట్స్తో మనం పూర్తిగా దీన్ని నిర్మూలించవచ్చు. కాబట్టి ఈ మాటని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుని 26వ తేదీన ఇక్కడికి అపోలో ద్వారా జరిగే ఈ క్యాంప్లో పాల్గొంటే మన హెల్త్ని మనం ముందుగానే కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.